నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఉదారంగా నిధులివ్వండి. 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ కంచెలు. మరో ప్రాణం బలి తీసుకున్న లోన్ యాప్. నిర్వాహకుల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య. భారీ వర్షాలు వరదలతో ఖమ్మం జిల్లాకు 418 కోట్ల మేర నష్టం. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికలు పంపిన అధికార యంత్రాంగం. కమలా హ్యారిస్ ట్రంప్ మధ్య నేడే తొలి డిబేట్. చర్చకు వచ్చే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50% పెంచాలని, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించే వెసులుబాటు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాభవన్లో జరుగుతున్న 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాలను ప్రస్తావించారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని తెలిపారు. పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటి పథకాలని, ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రతను కల్పిస్తాయని అన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరారు. కీలక దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 6,85,000 కోట్లకు పైగా రుణభారంతో సతమతమవుతోందని భట్టి వివరించారు. సెస్లు, సర్ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. సంక్షేమ కార్యక్రమాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రమని, చారిత్రక కారణాల వల్ల అభివృద్ధిలో అసమానతలున్నాయని వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందని, ఇలాంటి అసమానతలు మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందని భట్టి పేర్కొన్నారు. అసమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయమైన ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. Telangana is at a critical junction where the state has made rapid strides in economic development. We are currently grappling with a debt burden exceeding rupees 6.85 lakh crore at the end of the previous financial year. This is the result of significant investments in infrastructure, but a large portion of our resources is now being diverted towards debt servicing. We request the Finance Commission support it there in either restructuring this debt or providing additional assistance to help free up resources. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో దారుణం జరిగింది. దొంగతనం ఆరోపణలతో భిక్షాటన చేసే ఓ వ్యక్తిపై 2 యువకులు దాడి చేసి చంపేశారు. సీసీ కెమెరాల వీడియోల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న గ్రామంలో దొంగతనం జరగగా మణికంఠ, తిరుపతి అనే యువకులు భిక్షాటన చేసే వ్యక్తి కారణమని అనుమానించారు. అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. 2ని అదుపులోకి తీసుకుని విచారించగా తప్పు అంగీకరించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఒక అన్నోన్ పర్సన్ అంటే అదే ఏరియాలో దాదాపు ఒక 4 రోజుల నుంచి 15 రోజుల నుంచి తిరుగుతున్నాడు. అతన్ని ఆ ఊర్లో చిన్న దొంగతనం అయితే ఈయనే దొంగతనం చేసిందని ఆ విలేజ్ వ్యక్తులు గంగిరెడ్డి, తిరుపతి రెడ్డి, తర్వాత మణికంఠ గౌడ్ ఇద్దరు 4వ తారీఖు నైట్ కొట్టారు. బండి ఎక్కించుకొని పోయి మళ్ళీ ఎక్కడ దొంగతనం చేసినా చూపించమన్నారు. తర్వాత కొట్టిన తర్వాత కొట్టి ఆడ పడేసిపోయిన తర్వాత తెల్లారి చనిపోతే మనం పోస్ట్ మార్టం చేపిస్తే ఇప్పుడు వాడు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయిన తెలిస్తే ఇమీడియట్ సెక్షన్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఈ రోజు ఆయన మీద వాళ్ళ 2 కూడా రిమాండ్ చేయడం.
ఉత్తరాఖండ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ మార్గంలో సోమవారం కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలు ఇవాళ మరో 4 మృతదేహాలను బయటకు తీశాయి. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేదార్నాథ్కు వెళ్లి వస్తున్న క్రమంలో సోమవారం 7:30 గంటల సమయంలో పలువురు యాత్రికులపై కొండచర్యలు విరిగిపడ్డాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో వేయకుండా చెరువు చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద క్రమంగా తగ్గుతోంది. ఎస్ఆర్ఎస్పీలోకి ప్రస్తుతం 42,517 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 5 ప్రధాన గేట్ల ద్వారా 15,620 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 18,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 80 టీఎంసీలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. నిన్నటి నుంచి నీటి మట్టం పెరుగుతూ 45 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారాయి. గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున ప్రవాహం వస్తోంది. తాలిపేరు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 9,46,412 క్యూసెక్కుల వరద దిగువకు వెళుతోంది. గోదావరికి వరద ఉధృతితో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. వారం రోజుల కిందట వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఖమ్మం నగరంలో వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వైరా చెరువు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ నేరుగా పడవపై పర్యటిస్తూ పరిస్థితిని పరిశీలించారు. కోదాడలో వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబాలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. జగిత్యాల పట్టణ శివారు వరద ముప్పు నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. పన్నులు కడుతున్నా అభివృద్ధి ఎందుకు చేయట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అతలాకుతలమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం నగరంలో మున్నేరు వరద ముప్పు తప్పడంతో పునరావాస కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, నాయుడిపేటలోని వరద బాధితులకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలో గొలుసుకట్టు వాగుల ఆక్రమణల ప్రక్షాళనను ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు ప్రారంభించారు. ఇటీవల ఖమ్మం నగరంలో 3 కాలనీల్ని వరద నీటితో ముంచెత్తిన లకారం వాగుపై నిర్మించిన కట్టడాల కూల్చివేత చేపట్టారు. ముందుగా ఖాళీ స్థలాల్లోని మట్టి తొలగించి వెడల్పు చేస్తున్నారు. కవిరాజనగర్ ప్రాంతంలో తాత్కాలిక కట్టడాల్ని కూల్చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో జలాశయం నీళ్లు పోటెత్తి పలు కాలనీల్లోకి చేరాయి. 4వ వార్డులో వరద ఇళ్లల్లోకి రావడంతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. జలాశయంలో పోటెత్తిన వరద ప్రాంతాన్ని స్థానిక జాలర్ల సాయంతో కలెక్టర్ తెప్పపై నీటిలో తిరిగి పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవనాలు శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకుని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో ప్రకృతి చేసిన విలయ తాండవానికి 2 మృతి చెందారు. గత వారం కురిసిన అతి భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి అపార నష్టానికి కారణమయ్యాయి. జిల్లాలో ఏ తలుపు తట్టినా కన్నీటిని మిగిల్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరద బీభత్సం ఆస్తి, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కోదాడ పట్టణం పద్మావతి కాలనీకి చెందిన ఎర్రమళ్ల వెంకటేశ్వర్లు జ్వరం వచ్చిందని గత నెల 31న టాబ్లెట్ తెచ్చుకోవడానికి బైకుపై బయటికెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గాంధీనగర్కి చెందిన రవి భోజనం తెచ్చుకోవడానికి కారులో బయటకు వెళ్లాడు. మార్గ మధ్యలో వరద ప్రవాహం ఎక్కువైంది. నీటి ప్రవాహం అంచనా వేయక వరదలో కొట్టుకుపోయాడు. దీంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ఏది కావాలని ఆయన తీసుకొచ్చేది, కూరగాయలు తీసుకోవటం నాకు తెలియదు, బయటికి వెళ్ళటం తెలియదు, ఇట్లా మాట్లాడటం కూడా నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడటం కూడా. మా కుటుంబాన్ని పోషించాయని మాకు లేడు. నాకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు. ఏదన్నా సాయం చేయమని అడుగుతున్నాం. నా కొడుకు ఉద్యోగం కూడా లేదు. కాలేజీలో ఏదో చిన్న కాలేజీలో ఆయన చెప్పుకుంటూ బతుకుతుండు. నా పిల్లలు నేను, నన్ను ఎవరు చూడాలి ఇప్పుడు? కారు చెరువులోకి దూసుకొని పోయి చెరువులో ఉంది. మార్నింగ్ ఎవరు చూసి ఇలా కారు తీసుకుంటే హాస్పిటల్కి చేస్తే నీళ్ళలో మునిగారని చెప్పారు. ఇప్పుడిప్పుడే కొంచెం ఈ ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకునే లోపల ఇలా జరుగుతుందని మేము కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఇలా జరిగింది. మా పరిస్థితి ఏంటి? పిల్లలు చదువుకుంటున్నారు. ఆ కారు పోలీసు వాళ్ళు లేపితే అందులో నాగం రవికుమార్ అనే వ్యక్తి ఉండు అని తెలిసిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్ళి చూస్తే నాగం రవికుమారే ఉన్నాడు అందులో కారులో. పాపం వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆర్థిక పరిస్థితిలో ఉంది. వాళ్ళ పిల్లగాలు కానీ ఇంకా సెటిల్ కాలేదు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలని కోరుకుంటున్నాం. జగిత్యాల పట్టణంలో శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీస వసతులు కల్పించకపోవడంతో నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉంటోంది. పట్టణంలోని తులసీనగర్తో పాటు గణేష్ నగర్, మహాలక్ష్మి నగర్, లింగంపేట రోడ్, గొల్లపల్లి రోడ్, గోవిందుపల్లె, వెంకటాద్రినగర్, భవానీనగర్ తదితర ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మాకు డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, నీళ్లు వచ్చినట్టు స్టకప్ అవుతున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, జర్రీలు, పాములు, మన్ను. ఎన్ని రోజులు భరించమంటారు ఈ బాధను? అధికారులే మాకు చెప్తే సంతోషపడతాం. కాంటినెంటల్గా వాటర్ సిస్టమ్ అనేది పోవడానికైనా ఒక ప్రొవైడ్ చేయండి. మీరు ఇప్పుడు ఎట్లయినా మేము అడిగినప్పుడు చేయరు, రోడ్లో అయినా చేస్తామంటారు, అది చేయకుండా ఉంటుంది. నడవడానికి ఇబ్బందే. చిన్నపిల్లలు ఉన్నారు, పాములు వస్తున్నాయి విపరీతంగా. ఈ ఇళ్లకు కూడా వాటర్ వస్తున్నాయి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము సొంతగా 9 years నుండి ఒక 60,000 దాకా మేమే మురం పోయించుకొని రోడ్డు వేయించుకోవాల్సి వస్తుంది. మేము హౌస్ ట్యాక్స్ మాత్రం రెగ్యులర్గా పే చేస్తున్నాం. మరి అన్ని కట్టిన తర్వాత మాకు మున్సిపల్ నుండి ఎలాంటి సహాయం లేకుంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళడం? పర్మిషన్ ఇచ్చినప్పుడైతే ఆలోచించుకోవాలి కదా. ఇది లేదు అది లేదు అనడం కరెక్ట్ కాదు కదా. రోడ్డు ఉన్నాక ఇల్లు కట్టుకోం కదా. ఇల్లు కట్టుకున్నాకనే రోడ్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మేము ఇప్పటి వరకు సంవత్సరానికి 50,000 చొప్పున 5 లక్షల ట్యాక్స్ కట్టినాం కావచ్చు. మరి ఆ ట్యాక్స్ కట్టకండి, మీ పని మీరు చేసుకోండి అంటే మేమే చేసుకుంటాం. ఖమ్మం వరద బాధితుల సహాయార్థం సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ యార్డు నుంచి 13 టన్నుల కూరగాయల్ని 4 DCMల ద్వారా తరలించినట్లు బోయిన్పల్లి మార్కెట్ సెక్రటరీ వెంకన్న తెలిపారు. ఖమ్మం ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతెన కుంగిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకైతే దినదిన గండంగా ఉంది. వంతెన కుంగడంతో వాహనాల రాకపోకల్ని ఆపేసిన అధికారులు ఆ తర్వాత ఇటువైపు చూడటమే మానేశారు. నిత్యం బడికి వెళ్లే విద్యార్థులు ప్రమాదకర రీతిలో తాడు సాయంతో కుంగిన బ్రిడ్జిని దాటుతున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్తులు, విద్యార్థులు వాపోతున్నారు. బ్రిడ్జిని మరమ్మతు చేయలేదని, కొత్త మార్గం కూడా చూపలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కందిబండ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు, సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశానుసారంగా ఈసారి హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు చేయాలని చెప్పి సూచిస్తూ ఇటు ట్యాంక్ బండ్ మార్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ట్యాంక్ బండ్కు మొత్తం కూడా పెద్ద ఎత్తున భారీ ఇనుప కంచెలతో గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ ట్యాంక్ బండ్కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఈసారి నిమజ్జన ప్రక్రియకు సంబంధించి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి ఎలాంటి విగ్రహాలను కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవద్దని చెప్పి ఇక్కడ ప్రజలకు సూచిస్తూ భారీ స్థాయిలో గ్రిల్స్తో పాటు అక్కడక్కడ జిహెచ్ఎంసీ, సిటీ పోలీసులు సూచనల మేరకు కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ సూచిస్తూ గౌరవ హైకోర్టు ఆదేశానుసారం ట్యాంక్ బండ్పై ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ చాలా చోట్ల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో చాలా సార్లు హైకోర్టుకు సంబంధించి చాలామంది హైకోర్టును ఆశ్రయించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ట్యాంక్ బండ్ను చాలా కలుషితం చేస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. ఈసారి ఎన్నిసార్లు దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అవి చర్యలు మాత్రం చివరికి నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారంటూ చాలామంది కూడా హైకోర్టులో, ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నిటిని చివరి నిమిషంలో పిటిషన్లు దాఖలు చేయడం పట్ల న్యాయస్థానాలు కూడా అసహనం వ్యక్తం చేస్తూ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో సత్వరమే జారీ చేయాలని చెప్పేసి అభ్యర్థన మేరకు కోర్టులలో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా ఈ మధ్యాహ్నానికి సంబంధించి హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ల మీద ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టబోతుంది. సో ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ పెద్ద సంఖ్యలో ఇటు హుస్సేన్ సాగర్ సంబంధించి మొత్తం నలువైపులా కూడా ట్యాంక్ బండ్, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గం, నెక్లెస్ రోడ్ మార్గంలో ఎలాంటి నిమజ్జనాలు చేయొద్దు, కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే ఇందులో నిమజ్జనం చేయాలని చెప్పి సూచిస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్గంలో కూడా ఇటు ట్యాంక్ బండ్ వైపు వచ్చేటువంటి మార్గం కావచ్చు, నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే మార్గం కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ వైపు వెళ్లే మార్గంలో ప్రస్తుతం అక్కడక్కడ క్రేన్లు ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్లేసులు ఉన్నాయో ఆయా ప్లేసులలో ఇప్పటికే భారీ స్థాయిలో క్రేన్లు ఏర్పాటు చేశారు. నిన్న నుంచే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయితే కొనసాగుతుంది. సో ఈ క్రమంలోనే పోలీసులు, జిహెచ్ఎంసీ స్పందించి హైకోర్టు ఆదేశానుసారంగా ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్లెస్ రోడ్ వైపు అక్కడక్కడ కొన్ని నిమజ్జన ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ఆ మార్గంలో కూడా గ్రిల్స్ ఏర్పాటు చేసేందుకు ఇటు జిహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా హుస్సేన్ సాగర్లో ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసినటువంటి భారీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదన్నటువంటి ఆదేశాల మేరకు వాటన్నింటినీ కూడా ఈసారి ఇందులో నిమజ్జనం చేయవద్దని సూచిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే ఇందులో నిమజ్జనం చేసేలా అక్కడక్కడ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్లలోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. వాటిని అక్కడే అనుమతిస్తున్నారు. నిన్న నుంచి కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున సాయంత్రం వేళల్లో నిమజ్జనం ప్రక్రియ అయితే కొనసాగుతుండగా ఈసారి సంబంధించి గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రక్రియ ఇందులో నిమజ్జనం చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు వచ్చినప్పటికీ చివరి నిమిషాల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇందులో నిమజ్జనం చేస్తున్నారన్నటువంటి పిటిషనర్ల వాదన మీద హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. మధ్యాహ్నం దానికి సంబంధించినటువంటి వాదనలు న్యాయస్థానం వినబోతున్నటువంటి క్రమంలో జిహెచ్ఎంసీ పోలీసులు స్పందించి హైదరాబాద్ ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు, నిమజ్జనానికి అనుమతి లేదంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరి చివరి నిమిషంలో ఏం జరుగుతుంది? హైదరాబాద్ దాదాపు 17వ తారీఖు ఈ నెల 17న నిమజ్జనం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి భావిస్తుండగా ఆ రోజు నిమజ్జనం పెద్ద సంఖ్యలో ఉండనున్నటువంటి దృష్ట్యా నగర నలుమూల నుంచి కూడా హుస్సేన్ సాగర్లో తమ వినాయకుడిని దాదాపు 9-10 రోజుల పాటు పూజించినటువంటి వినాయకుడిని భారీ ఊరేగింపు నడుమ సంబరాలతో హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తీసుకొస్తుంటారు. నగర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇటు బాలాపూర్ నుంచి మొదలుకొని ఇటు చివర కూకట్పల్లి, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్, సికింద్రాబాద్ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో వాళ్ళ ప్రాంతాల్లో సమీపంలో చెరువులు ఉన్నప్పటికీ వాటిని కాదని హుస్సేన్ సాగర్లోనే అంగరంగ వైభవంగా నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆ రోజంతా కూడా మొత్తం ఇటు నగర
వ్యాప్తంగా నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ట్రాఫిక్ కావచ్చు, మొత్తం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో నిమజ్జన కోలాహలం నెలకొని ఉంటుంది. సో ఆ క్రమంలో తమ వద్ద ఉన్నటువంటి నీటి వనరులను, చెరువులను కాదని ట్యాంక్ బండ్కు తీసుకురావడం, ఈ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఇప్పటికే పొల్యూషన్ అవుతుందని, చాలా కలుషితం అవుతుందని చెప్పి ఇటు కాలుష్య నియంత్రణ మండలి కావచ్చు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వీటిని నియంత్రించేందుకు గత 2 ఏళ్లుగా కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పంపిణీ చేస్తుంది, ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. సో ఈ ఏడాది కూడా దాదాపు 5 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేసి కేవలం మట్టి విగ్రహాలను పూజిస్తాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందామనే ఒక అవగాహన నిరంతరం కల్పిస్తున్నప్పటికీ చాలా చోట్ల కూడా మట్టితో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలనే ఎక్కువగా పూజించడం జరుగుతుంది. వాటిని అంగరంగ వైభవంగా తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. ఆ ప్రక్రియ వల్ల హుస్సేన్ సాగర్ ఇప్పటికే చాలా వరకు పొల్యూట్ అయిపోయిందని కాలుష్య నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి కూడా నిమజ్జనం తర్వాత ఆ స్థాయిలో కలుషితంగా మారినటువంటి హుస్సేన్ సాగర్ను ఇప్పటికైనా కాస్త కాలుష్యం బారి నుంచి కాపాడుకుందాం, దీన్ని ప్రక్షాళన చేద్దామనే ఉద్దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, హైకోర్టును ఆశ్రయించి ఇందులో నిమజ్జనాలు చేయవద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఈ మేరకు హైకోర్టు కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ప్రభుత్వాలు కావచ్చు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కూడా దీనిలో నిమజ్జన ప్రక్రియ చేపట్టకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నది. కానీ చివరి నిమిషంలో మాత్రం పెద్ద సంఖ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈసారైనా వాటిని అడ్డుకట్ట వేసి హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన చేసే దిశగా హైకోర్టు ఆ దిశగా ముందుకు ఉత్తర్వులు జారీ చేస్తున్నటువంటి క్రమంలో ముందస్తుగా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హెచ్ఎండిఏ, సిటీ పోలీసులు కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం కూడా భారీగా గ్రిల్స్, అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలా దీన్ని తీసుకుంటారు, చివరి నిమిషంలో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి గ్రిల్స్ కావచ్చు, ఈ ఫ్లెక్సీలు ఉంటాయా లేదా అనేది ఒక సందేహం నెలకొంది. హైకోర్టు ఉత్తర్వులను ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ, సిటీ పోలీసులు పాటిస్తారా లేదా, దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రతి 2 ఏళ్ల నుంచి ఈ విధమైనటువంటి ప్రక్రియ కనబడుతున్నప్పటికీ మరి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నిజంగానే హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాల నిమజ్జనానికి దూరంగా ఉంటారా, మట్టి విగ్రహాలనే ప్రోత్సహిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఫోటో స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత పత్తి సంస్థ సిసిఐ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మార్కెట్ కమిటీల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు తప్పట్లేదు. రైతులతో పాటు పనిచేసే సిబ్బందికి సైతం తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలే అమలు కాకపోవడంతో 3 ఏళ్లుగా వేతనాల కోసం సిబ్బంది పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు లెక్కాపత్రం లేకుండా పోతోంది. ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ కమిటీలో చోటు చేసుకున్న నిధుల గోల్మాల్ అంశంపై బాధితులతో ఈటీవీ ముఖాముఖి. ఆదిలాబాద్ జిల్లాలో భారత పత్తి సంస్థ అంటే సిసిఐ కొనుగోలు చేసిన పత్తి వ్యవహారానికి సంబంధించిన ఏదో ఒక సమస్య పొడ చూపుతూనే ఉంది. మొన్ననే దాదాపు వందలాది మంది రైతులకు చెల్లించాల్సిన డబ్బు పోస్ట్ ఆఫీసులో చెల్లించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అట్లాగే పత్తి తేమను నిర్ధారించడం కోసం డిఆర్డీఏకు సంబంధించిన సిబ్బందిని నియమించింది అధికార యంత్రాంగం. వారికి రోజుకు 510 రూపాయల చొప్పున వేతనం ఇవ్వాల్సింది. కానీ 3 ఏళ్లుగా అలాంటి వారికి ₹1 వేతనం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళంతా మనతో పాటు ఉన్నారు. అసలు మీరు ఏం పని చేసేవాళ్ళు గతంలో, మిమ్మల్ని ఎవరు మార్కెట్ యార్డ్లో నియమించారు, ఎందుకు నియమించారు, రోజుకి ఎంత ఇస్తారు? సార్ మేము ఐకేపీ వివోఎల్గా గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాము. అక్కడ పనిచేస్తున్నాము ప్లస్ మరో మార్కెట్లో పనిచేయాలని చెప్పేసి తేమ చూడడానికి దివ్య దేవరాజ మేడం గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మమ్మల్ని నియమించారు. అప్పుడు దినసరి కూలీగా మమ్మల్ని ఇచ్చేవారు. 2019-20కి సంబంధించిన ఇప్పటి వరకు మాకు కూలీ డబ్బులు రాలేదు. అప్పుడు 3 నెలలే రావాలా, ప్లస్ 23-24 సంవత్సరాలై 3 నెలలే రావాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు వేతనాలు ఇవ్వలేదు. మేము మన ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం కానీ ఇప్పటి వరకు మాకు అమౌంట్ ఇవ్వలేదు. ఐకేపీలో విఏఓలుగా పనిచేస్తున్న మిమ్మల్ని మార్కెట్ యార్డ్లో విధులు నిర్వహించడానికి రోజుకి ఎంత డబ్బులు ఇస్తామని చెప్పారు, ఎవరు చెప్పారు మీకు హామీ? సార్ మాకు డిఐడి గారు నుంచి పీడీ సార్ నుంచి మాకు చెప్పడం జరిగింది. మాకు మన లేబర్ యాక్ట్ ప్రకారం 510 ఇస్తామని చెప్పారు సార్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము మార్కెట్లో చేయడం జరిగింది సార్, ఇవ్వలేదు. ఇప్పుడు 510 రూపాయలు మార్కెట్ యార్డ్తో ఇప్పించాలి. అట్లాగే మీకు విఏఓలుగా పనిచేసిన ఆ వేతనం కూడా వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీకు రావాల్సిన వేతనాలు ఎంతమందికి రాలేదు, ఇప్పుడు ఎంత బకాయిలు ఉన్నాయి మీకు? 16 మంది ఉన్నాం మేము విఓఏలము. అంటే దాదాపుగా అంటే 4,35,000 రూపాయల బకాయి ఉంది. ఇప్పటి వరకు చెల్లింపు కాలేదు, ₹1 కూడా చెల్లింపు కాలేదు. అది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము పనులు చేశాము.
అయితే అక్కడ మేము మార్కెట్ ఏడి గారిని అడగగా ఆయన నాకు సంబంధం లేదు ఆ పీరియడ్లో, అంటే 2019 నాకు సంబంధం లేదు, నేను లేను ఆ టైంలో. మరి పోయిన ఏడి గారు ఏం చేసిండో నాకేం తెలియదు అని ఈ రకమైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. ప్రభుత్వం తరపున 4,35,000 రూపాయలు వచ్చినట్టుగా మీకు ఏమైనా ఆధారం ఉన్నాయా మీ దగ్గరికి, లేదా అది అసలు రానే లేదా, విడుదలైనట్టుగా మీకు ఏమైనా సమాచారం ఉందా లేదా? మాకేం సమాచారమే లేదు. ఇప్పుడు విడుదలైంది కానీ కాగితాన్ని మట్టుకే ఉన్నది, అది డబ్బులు అయితే చేతికి వరకు రాలి. ఎవరు తిన్నారో ఎక్కడ ఉన్నాయో అది ఇదివరకు అతిగతి లేదు, పట్టించుకుంటలేదు. రోజుకు 500 చొప్పున మీకు దాదాపు ఇప్పుడు 3 నెలలు, అంతకుముందు 3 నెలలు, అంటే దాదాపు 6 నెలలకు సంబంధించినది, 3 ఏళ్ల వ్యవధిలో మీకు 6 నెలలకు సంబంధించినది ఒక్కొక్క రోజుకు 500 చొప్పున డబ్బులు రాలి. డబ్బు రాకపోవడం వల్ల మీకు ఎదురవుతున్న సమస్య ఏంటి? ఎదురవుతున్న సమస్య అంటే సార్, మేము అతి గతి లేని బీద వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మేము మమ్మల్ని కలెక్టర్ గారి ఆదేశాలతో మమ్మల్ని జైనింగ్ చేయడం జరిగింది. అయితే మేము మా పెట్రోల్ ఖర్చులు ఇడిసబెట్టి మేము మా ఐకేపీ పని చేస్తూ ప్లస్ ఇక్కడి పని చేస్తూ వచ్చి ఇక్కడికి మమ్మల్ని మార్కెట్లో నియమించారు. 2 పనులు చేస్తున్న తర్వాత సుకట మాకు జీతం అనేది అస్సలకి రాలేదు. 510 రూపాయలు అనేది డైలీ ఇస్తామని ఏడీ గారు చెప్పారు. తినడానికి ఇబ్బంది అవుతుంది, మా పిల్లగాళ్ళు అందరు ఉన్నారు సార్. మాకు చేసిన శ్రమ సుఖవాయ అన్నీ మా ఇదివరదాకా మా కష్టం అంతా వృధా అయిపోయింది సార్. మీకు తప్పకుండా సరైన సమయంలో సరిగా డబ్బులు ఇస్తామని చెప్పి అప్పుడు అధికారులు నమ్మించారు సార్. కలెక్టర్ గారే మమ్మల్ని ఇక్కడికి నియమించడం జరిగింది. అయితే కలెక్టర్ గారే మమ్మల్ని పట్టించుకోకుంటే మాకు ఇంకా ఎటువంటి ఆధారం లేదు. ఉన్నతాధికారులు ఎవరైనా కానీ, కలెక్టర్లు ఎవరైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు చెల్లిస్తేనే పారదర్శకత అవుతుంది, లేకపోతే పని చేసిన దానికి ఫలితం లేకుండా పోతుంది. అదే వీరి నుంచి వినిపిస్తున్నమాట. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.